అందరికీ నమస్కారం. ఈ రోజైతే మనం 'సాక్షి', 'ఈనాడు' యొక్క మెయిన్ ఎడిషన్స్ అండ్ పూర్తి వివరాలు, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు, అవాస్తవాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అయన్నీ తెలుసుకునే ముందైతే మీరు వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా ఈ వాస్తవాలు, అవాస్తవాలు ఏంటో చూసేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ చూసుకుంటే గనుక సూపర్ 6 ఎగనామం అని చెప్పేసి రాశారు. అదేవిధంగా ఈ సూపర్ 6 ఎగనామం గురించి ఇక్కడైతే రాశారు పూర్తిగా. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం, బడ్జెట్ సాక్షిగా బట్టబయలు అని చెప్పేసి రాశారు. అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ కూడా రాయడం జరిగింది. సూపర్ 6 యొక్క సూపర్ 7లను తిరుగుమరుగు చేసేందుకు అప్పులపై దుష్ప్రచారం. అప్పులు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు. అప్పులు 10 లక్షల కోట్లు అంటూ గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించారు. 2024-25 బడ్జెట్‌లో రాష్ట్ర అప్పు 6.46 లక్షల కోట్లేనని తేల్చారు. అయితే మీ 5 ఏళ్లలోపు అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 22.63% ఉంటే మా హయాంలో 13.57%. అయితే మరి ఇప్పుడు చెప్పండి, అప్పుల రత్న బిరుదు ఎవరికివ్వాలి? ఈ బడ్జెట్ ప్రజలకు మభ్యపెట్టేందుకు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్‌లా ఉంది. హామీలను నెరవేర్చలేక అధికారంలోకి వచ్చాక కూడా ఇదే విష ప్రచారం. బకాయిల విషయంలోనూ దుర్మార్గంగా గోబెల్స్ ప్రచారం. అయితే 42,18,380 కోట్లు బకాయిలు మేము చెల్లించామని చెప్పేసి జగన్ అయితే చెప్పడం జరిగింది. అది సాక్షి పేపర్‌లో అయితే స్పష్టంగా రాశారు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే, మీ మోసాలపై నేను పోస్ట్ చేస్తా, నిలదీస్తామనే సర్కారు భయం. నిలదీస్తామనే సర్కారు భయం. చూసారు కదా ఇక్కడైతే రాయడం జరిగింది. అందుకే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడికి పక్కాగా మైక్ ఇవ్వాల్సి వస్తుందని భయమా? అలా మైక్ ఇస్తే ఇప్పుడు 1.4 గంటల పాటు చెప్పేవన్నీ సభలో ప్రస్తావిస్తాం. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అయితే నిలదీస్తామనే భయం అయితే చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ సాక్షిలో అయితే రాయడం జరిగింది. నిలదీయడానికి అక్కడ ఏమి లేదని నా ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా కానీ స్పష్టంగా చేస్తారని నేను అనుకుంటున్నా. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. మా హయాంలోనే సంపద సృష్టి, మూలధన వ్యయంలో మేమే నంబర్ 1, పెట్టుబడి విషయంలో చంద్రబాబు, లోకేష్ కలరింగ్. మా హయాంలోనే అంబానీలు, అదానీలు, బిర్లాలు వచ్చారు అని చెప్పేసి వారైతే చెప్తున్నారని చెప్పేసి సాక్షిలో అయితే రాయడం జరిగింది. అదేవిధంగా జగనే ఉంటే టంచనగా పథకాలని అంది ఉండేవి. అదేవిధంగా 5 ఏళ్లలో నేరుగా ప్రజల ఖాతాల్లోకే 2.53 లక్షల కోట్లు అందించాం. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. చంద్రబాబు సీఎం అవడంతో మొత్తం పథకాలన్నీ ఆగిపోయాయి. అయితే జగన్ చెప్పే విధంగా అయితే ఇది నిజమో అబద్ధమో ఈ పేపర్ చూసే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. నిబంధనలకు లోబడే గత సర్కారు అప్పులు, శాసనసభలో కాగ్ నివేదిక సాక్షిగా వాస్తవాలు బహిర్గతం. 2023-24 నాటి బడ్జెట్ గ్యారంటీ అప్పులు 6.4 లక్షల కోట్లే రాశారు. అది రాష్ట్ర అప్పులపై ఇన్ని రోజులు కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలనని, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని కాగ్ కుండబద్దలు కొట్టింది. అయితే 2023-24 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌ను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. 2023-24లో మార్కెట్ నుంచి 68.414 కోట్లు అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ 68,400 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం గ్యారంటీ రుణాలు కూడా నిబంధనలకు లోబడి ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2019-20 నుంచి 23-24 వరకు వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులతో పాటు గ్యారంటీ అప్పులను కూడా కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అప్పులు దాచేస్తున్నారంటూ గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఆరోపణలని అవాస్తవాలని కాగ్ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. అయితే కాగ్ స్పష్టం చేసింది, గత ప్రభుత్వంలో అయితే చంద్రబాబు నాయుడు ఇయన్నీ చేసినవి కూడా తప్పులని చెప్పేసి, ఇప్పుడైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సాక్షిలో అయితే క్లియర్‌గా రాయడం జరిగింది. వివాదాలు, వాయిదాలు, పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేమ్. 16,347 పోస్టులతో డీఎస్సీ అంటూ హంగామా. 16న నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధిక వాయిదా. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా. అందులోనూ లక్షల మంది ఉపాధ్యాయులు, గ్రూప్స్ అభ్యర్థులు దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థిక పత్రం. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 16,347 పోస్టులతో డీఎస్సీ అంటూ అప్పుడు హంగామా చేశారు. కానీ ఇప్పుడైతే దాన్ని వాయిదా వేశారు. అసలు విషయం ఏంటంటే ఇన్ని పోస్టులు వీళ్ళు భర్తీ చేయరు, అంతా కవరింగ్ చేసుకునే పనులని చెప్పేసి సాక్షి పేపర్ అయితే రాయడం జరిగింది. కట్టుకట్టి వదిలేశారు. మిగతా వైద్యానికి ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చే వరకు ఆగాల్సిందే.
యాక్సిడెంట్ బాధితుడికి చికిత్స చేయడంలో జాప్యం. మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీతో ముడిపెడుతున్న వైద్యులు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వింత పరిస్థితులు. చూసారా ఫ్రెండ్స్? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎటువంటి ట్రీట్మెంట్ జరగట్లేదు. ఆరోగ్యశ్రీ మళ్ళీ అమలైన తర్వాత చూసుకుందామని చెప్పేసి వదిలేసారని చెప్పి సాక్షి పేపర్‌లో అయితే రాయడం జరిగింది. కొనసాగుతున్న అరాచక పర్వం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు. ఇది కరెక్టే మరి సోషల్ యాక్టివిస్టుల మీద వేధింపులంటే ఎవరైనా తల్లి, చెల్లి మీద అంత దారుణమైన అసభ్య పదజాలంతోటి పోస్టులు పెడితే ఎవరైనా చేస్తారో దీని మీద అయితే కరెక్ట్‌గా చెప్తాను. ఈళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం కరెక్ట్ అని నా ఉద్దేశం. జర్నలిస్టులు, ఛానల్స్ పైన కూటమి కత్తి. వాక్ స్వాతంత్రాన్ని కాలరాయడమే ప్రభుత్వం లక్ష్యం. చూసారా? రాష్ట్ర ప్రజలు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేకుండా చేసేలా రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. వాక్ స్వాతంత్రాన్ని కాలరాయడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆగడాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలుపై ప్రభుత్వం మొహం చాటవేస్తుంది. అయితే జర్నలిస్ట్ ఛానల్ పైన కూడా కత్తి వేశారని చెప్పి సాక్షి ఛానల్ చెప్తుంది క్లియర్ కట్ గాను. ఇక ఈనాడు పేపర్‌కి వచ్చేస్తే గనక కేసులు పెడితే తప్పేంటి? అసభ్య పోస్టులు పెట్టిన వారిపై. అదేవిధంగా ఆరుదవ ఆంధ్ర అక్రమాలపై విచారణ తూచ్. అదేవిధంగా గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానిస్తాం. అప్పులే తప్ప ఆస్తులు సృష్టి. ఇక దీన్ని చూసుకుంటే అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటని చెప్పేసి ఇక్కడ హెడ్‌లైన్ రాయడం జరిగింది ఈనాడులోని. సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. న్యాయమూర్తులను సైతం వదలకుండా పోస్టులు పెట్టారు. అసభ్యకర పోస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. బిల్లు దాఖలు చేయడంపై అభ్యంతరం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరెక్టే. ఇలా ఎవరైనా గాని ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు. అందుకని ఈ కేసులు, ఈ అరెస్ట్‌లు. కోర్టు కూడా దీనికి సమర్థించింది. అయితే సాక్షి ఛానెల్‌లో అయితే దీన్ని వ్యతిరేకంగా అయితే రాశారు. సాక్షి ఛానెల్‌లో అది అవాస్తవం. ఈనాడులో అయితే ఇది వాస్తవం. అదేవిధంగా ఆరుదాం ఆంధ్ర అక్రమాలపై విచారణ తూచ్. 119 కోట్లు కార్యక్రమంలో భారీగా అవినీతి. పరికరాల కొనుగోలు, ముగింపు వస్తువుల పేరిట కోట్లలో దోచుకున్న సమగ్ర విచారణ చేయాలని సీఐడీకి సాప్ చైర్మన్ లేఖ. ఒక్కరోజు విచారణతో సరిపెట్టేసిన సీఐడీ. చూసారా ఫ్రెండ్స్? ఒక్క రోజుతో అయితే విచారణ సరిపెట్టేసిందంట. ఆరుదాం ఆంధ్రలో అయితే 119 కోట్లు భారీ కుంభకోణం అనేది జరిగింది. దానిపైన అయితే ఒక్క రోజుతో అయితే సీఐడీ సమర్థించింది. అంటే దీని మీద చాలా సమగ్ర విచారణ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు జరగబోతున్నారు. అప్పులే తప్ప ఆస్తులు సృష్టి. రూపాయిలో 19 పైసలు అప్పు తీర్చేందుకు. అదేవిధంగా జగన్ హయాంలో చివరి ఏడాది లెక్కలు 2023, 24 ఆర్థిక స్థితిపై కాగ్ నివేదికన. చూసారా ఫ్రెండ్స్? జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఆర్థికంగా ఎంత నష్టం చేకూర్చిందో కాగ్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా జగన్ ప్రభుత్వం చివరి ఆర్థిక సంవత్సరం 2023, 24 లెక్కలు పరిశీలించి సమగ్ర వివరాలను విడుదల చేసింది. కాగ్ సమర్పించిన నివేదికలను ప్రభుత్వం బుధవారం రాష్ట్ర శాసనసభలో సమర్పించి ఆ గణాంకాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఒక వ్యక్తి లేదా ప్రభుత్వం అప్పు చేసి తెచ్చిన నిధులతో ఆస్తులు సృష్టించుకోగలిగితేనే ఉపయోగం తప్ప అప్పు చేసి పప్పు బెల్లాలా ఖర్చు చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు అధిక భాగాన్ని తిరిగి ప్రయోజనం ఇవ్వని రెవెన్యూ ఖర్చులకు వినియోగించారు. అయితే దీనివల్ల సంపద సృష్టి జరగలేదు. రాబడులు పెరగలేదు. అప్పులు చేసి ఆస్తులు సృష్టించడం అనేది ఉత్తమ ఆర్థిక నిర్వహణ ఒక సూచిక లాంటిది. 2023, 24 ఆర్థిక అని చెప్పేసి ఇక్కడైతే ఈ నెలలో రాయడం జరిగింది. ఇదే న్యూస్ సాక్షిలో అయితే గనక కాగ్ మంచి ప్రకటించింది. జగన్ హయాంలో అయితే అప్పులు చేసినవన్నీ కూడాను ఒక మంచి కార్యక్రమాలకే. దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలిగిందని చెప్పేసి సాక్షి పేపర్‌లో అయితే రాయడం జరిగింది. అదే ఈ నెలలో అయితే ఈ న్యూస్‌లో అయితే కరెక్ట్‌గా రాశారు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే అయితే జగన్ ప్రభుత్వంలో తెచ్చిన అప్పంతా కూడాను ఆస్తులు సృష్టించే అప్పు కాదు. అదంతా కూడా చాలా మందికి పంచిపెట్టడం జరిగింది. మళ్ళీ ఆస్తులు సృష్టించే విధంగా అయితే అప్పు లేదు. అందుకే అప్పుల భారం పెరిగిందని చెప్పేసి కాగ్ నివేదిక అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈనాడులో రాశారు. ఇదైతే వాస్తవం అనిపిస్తుంది. అతి సారాంశంపై శాసనమండలి గరం. వాకౌట్ చేసిన వైకాపా ఎమ్మెల్సీలు తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వక్రీకరించిందన్న మంత్రి సత్యకుమార్. ఏడాది నుంచి మామిడి తోటకు బీమా. మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతికి గ్రాంట్‌గానే 15,000 కోట్లు మంత్రి నాదెండ్ల. నిన్నైతే శాసనమండలిలో అయితే శాసనసభ
జరిగింది. శాసనసభలో అయితే బొత్స సత్యనారాయణ, అదేవిధంగా అచ్చెన్నాయుడు అయితే తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ తీవ్ర వ్యాఖ్యలు చేసుకొని, ఒకరి గురించి ఒకరు అయితే విమర్శలు చేసుకుంటా ఉన్నారు. తప్పుడు ప్రకటనలొద్దు. తప్పుడు ప్రకటనలొద్దు. విజేత అనుమతి లేకుండా ఫోటోలు వాడొద్దు. కోచింగ్ కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు. ప్రచార తారలు బాధ్యత వహించాలని స్పష్టీకరణ. కోచింగ్ కోచింగ్ రంగంలో పారదర్శకతను పెద్దపీట వేసి విద్యార్థులకు ప్రయోజనాలు రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రంగంలో విద్యార్థుల ఉద్యోగాలను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రచార తార, ఇతర ప్రముఖులు ఇకపై బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటికి ముక్కుతాడు వేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. వివిధ సంస్థల సూచనల సలహాలతో మార్గదర్శకాలు ఖరారు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇది కరెక్టే అండి. ఇది కరెక్టే అండి. ఎందుకంటే తప్పుడు ప్రకటనలు చేస్తూ కొన్ని కోచింగ్ సెంటర్‌లు అయితే మోసాలు చేస్తున్నాయి. ఈ మోసాలు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడాను తమ భవిష్యత్తునైతే కోల్పోతా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే సాక్షిలో వాస్తవాలు, అదేవిధంగా ఈనాడులో వాస్తవాలు, అవాస్తవాలు అన్నీ కూడా మనం చూసాం. ఈ పేపర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా థాంక్ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన ఆల్ లో పెట్టుకోండి.